మీటింగ్ ఉంది కానీ ఇక్కడ కాదు, ఇంకో కాడ ఉంది. కానీ మీ అందరితో చివరి దాకా ఫోటో దిగినాకనే పోతుంది. ఆ విషయంలో మీకు పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రేగా కాంతారావు గారు, గౌరవనీయులు మన మాజీ చీఫ్ విప్ హనుమకొండ మాజీ శాసనసభ్యులు పెద్దలు వినయ్ భాస్కర్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీ గారు గౌరవనీయులు శ్రీ తక్కలపల్లి రవీంద్రరావు గారు, సీనియర్ నాయకులు భద్రాచలం, అదేవిధంగా పూర్వాశ్రమంలో కమ్యూనిస్ట్ పార్టీలో కూడా చాలా సీనియర్ నాయకులు అన్నగారు రాంప్రసాద్ గారు, పెద్దలు 2014లో ఆనాడు మన పార్టీ తరఫున అభ్యర్థిగా అక్కడ నించున్న గౌరవనీయులు శ్రీ రామకృష్ణ గారు. అట్లాగే మరి నిజంగా నేను ఇంతవరకు చాలా ఉపన్యాసాలు విన్నాను, చాలామంది మాట్లాడుతూ ఉంటారు, చాలా మీటింగ్లో పాల్గొంటూ ఉంటాను. కానీ వాళ్ళ నరసింహమూర్తి గారు మాట్లాడుతుంటే మాత్రం కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నిజంగా. ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది ఎన్నిక, 3 ఏళ్ళు ఎన్నిక పెట్టుకుని 3 ఏళ్ళు ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని తెలిసి అవసరమైతే నా యావదాస్తిని అమ్ముతాను కానీ కేసీఆర్ను వదలను అనే మాట ఏదైతే ఉందో, నిజంగా మీ స్ఫూర్తికి మీ మాటకి హృదయపూర్వకంగా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా నరసింహమూర్తి గారికి. అట్లాగే సోదరులు మాజీ జెడ్పీటీసీ మాజీ ఎంపీపీ బుచ్చన్న గారు, సత్యం గారు, సునీల్ గారు, అట్లాగే లక్ష్మక్క, రాముడు, తాతారావు గారు, అట్లా కృష్ణారెడ్డి గారు, రామ్మూర్తి గారు, పేరు పేరున వేదిక ఎవరైనా మిస్ అయినా రాంబాబు గారు, మన్నించాలి రాంబాబు గారు, పేరు పేరున అందరికీ, అదేవిధంగా ముందున్న మా ఆడపడుచులకి, మా అన్నదమ్ములకి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా స్వాగతం. మీరు పొద్దున్నే వస్తారు అని అన్న చెప్తే వద్దు, కొద్దిగా లేటుగానే, ఎందుకంటే పొద్దున్న ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి 2 సమావేశాలు ఉన్నాయి. అక్కడ ఉప ఎన్నిక రాబోతా ఉంది. మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం చెందడం వల్ల ఉప ఎన్నిక వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి కొన్ని సన్నాహక సమావేశాలు చేసుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్లో మళ్ళీ కొద్దిగా ఈవినింగ్ అయిందంటే దొరకరు. కాబట్టి ముందే ఈ కార్యక్రమం కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వస్తా అని చెప్పిన కొద్దిగా ఆలస్యంగా వచ్చిన, దాదాపు 1.5-2 గంటలు ఆలస్యంగా వచ్చిన. చాలా ఓపికగా ఎదురు చూసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వకంగా మరి నమస్కారాలు, స్వాగతం. ఎన్నికలు జరుగుతుంటాయి, ఎన్నికల్లో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు, అధికార మార్పిడి జరుగుతుంది, ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇంకో పార్టీ పోతుంది. ఇవన్నీ రొటీన్గా శరామామూలుగా జరిగే కార్యక్రమాలు. అయితే మన పార్టీది ప్రత్యేకమైన పరిస్థితి. భారతదేశంలో ఇవాళ జాతీయ రాజకీయ వ్యవస్థ మొత్తం చూసినట్టయితే ఎన్నో పార్టీలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు మరి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు, వాళ్ళు ఉన్నారు. మరొక వైపు ప్రాంతీయ పార్టీలుగా ఉన్న పార్టీలు కొన్ని ఉన్నాయి. ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెనక్కి తిరిగి చూస్తే మన పార్టీ పరిస్థితి ప్రత్యేకమైన ఎందుకంటున్నా అంటే, అసలు తెలుగువారంటూ ఉన్నారు అని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఖచ్చితంగా నందమూరి తారక రామారావు గారు ఆనాడు పెట్టిన తెలుగుదేశం పార్టీ. అట్లాగే తెలంగాణ వాడంటూ ఒకడున్నాడు అని చెప్పి మళ్ళీ ఒకసారి చాటింది మన నాయకుడు కేసీఆర్. మన ప్రత్యేకమైన అస్తిత్వం తెలంగాణకు ఉంది. ఖచ్చితంగా మరి దగాబడ్డ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి తీరాలి అనే సంకల్పంతో, ఒక ఉదాత్తమైన ఆశయంతో పోరాటం మొదలుపెట్టి మొక్కవోని ధైర్యంతో 14 ఏళ్ళు పోరాటం చేసి చివరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన ధీరుడు కేసీఆర్ గారు. మరి అట్లాంటి నాయకుడి చేతుల్లోనైతేనే తెలంగాణ భవిష్యత్తు భద్రంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రజలు కూడా మనకి 9.5 ఏళ్ల పాటు అవకాశం ఇచ్చారు, 10 ఏళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత మనం ఏం చేశాము అవన్నీ కూడా మీకు తెలుసు. నేను మళ్ళీ చరిత్ర అన్నట్టు ఎక్కువగా చెప్పను, కానీ కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. 14 ఏళ్ళు ఉద్యమ పార్టీగా, దాదాపు 10 ఏళ్ళు ఒక అధికార పార్టీగా, గత 2 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీగా, ఇట్లా ఒక ప్రత్యేకమైన పార్టీ మంది. ఎందుకంటే మిగతా అన్నీ కూడా ఎట్లా చూస్తే మీరు అయితే అధికార పార్టీగా లేకపోతే ప్రతిపక్ష పార్టీగా 2 పాత్రలు మాత్రం పోషిస్తారు. కానీ 14 ఏళ్ళు ఉద్యమం చేసి, ఆనాడు పెద్దలు చెప్తారు, మీరు అందరూ భద్రాద్రి రాముడు కొలువు ఉన్న కాడి నుంచి వచ్చారు కాబట్టి చెప్తా ఉన్నాను, రాముడికి కూడా తప్పలేదు 14 ఏళ్ళు వనవాసం. ఆ తర్వాత చివరికి పట్టాభిషేకం జరిగింది, కేసీఆర్ గారికి జరిగినట్టుగానే పట్టాభిషేకం జరిగింది. తప్పకుండా మళ్ళీ ఈ తాత్కాలికమైన ఇబ్బంది ఏదైతే ఉందో, తాత్కాలికంగా వచ్చిన ఈ కష్టం ఏదైతే ఉందో, ఇది తొలగిపోయే రోజులు ఎక్కువ దూరం ఏం లేదు. ఇది నేను ఇంత ధీమాగా ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, జీవితంలో అప్పుడప్పుడు చెడును అనుభవిస్తేనే మంచి విలువ తెలుస్తుంది.
జీవితంలో ఎప్పుడైనా ఏ మనిషికైనా కూడా దుఃఖం అనుభవిస్తేనే సుఖం విలువ తెలుస్తుంది, చీకటిని చూస్తేనే వెలుగు విలువ అర్థమవుతుంది, అట్లాగే ఆకలిని చూస్తేనే అన్నం విలువ కూడా తెలుస్తుంది, అట్లాగే గాడిదలను చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. నేను ఎవరి గురించి అంటున్నానో మీకు అర్థమైందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇదే ప్రజలు మన తెలంగాణ బిడ్డలే. మరి 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అన్నీ సవ్యంగా సాగుతున్నప్పుడు, తాగునీటికి ఇబ్బంది లేకుండా, సాగునీటికి ఇబ్బంది లేకుండా, పోడు చేసుకునే వాళ్ళకి దానికి ఇబ్బంది లేకుండా పట్టాలు ఇచ్చి, సకాలంలో ఎరువులు ఇచ్చి, సకాలంలో విత్తనాలు ఇచ్చి, సకాలంలో పంటలు కొనుగోలు చేసి, సకాలంలో రైతుకు పెట్టుబడి అందించి, సందర్భానుసారంగా రుణమాఫీ చేసి, వ్యవసాయాన్ని బహుశా భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు చేయనంత గొప్పగా వ్యవసాయం నిజంగానే పండుగ అనిపించే విధంగా, చదువుకున్న పిల్లలు కూడా అవసరమైతే తిరిగి ఉద్యోగం రాకపోయినా నేను వెళ్ళి నా పొలం చేసుకుంటా, మా నాయనకి అండగా ఉంటా అనే స్థాయికి వ్యవసాయాన్ని తీసుకొచ్చిన నాయకుడు భారతదేశంలో ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా మన నాయకుడు కేసీఆర్ గారని చెప్పక తప్పదు. కేసీఆర్ గారి గొప్పదనం ఇవాళ మనకి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన మన మధ్యన ఉన్నారు కాబట్టి, ఇంకా మన కళ్ళ ముందే తిరిగాడుతున్నాడు కాబట్టి జనరల్గా గొప్పదనం అర్థం కాదు. అట్లాగే కేసీఆర్ గారు గద్దెనెక్కినంత కాలం, గద్దె మీద కూర్చున్నంత కాలం ఆయన గొప్పతనం ప్రజలకు కూడా అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే గద్దె దిగారో, ఇవాళ మీరు చూడండి, ఏ మారుమూల పల్లెకి వెళ్ళినా, ఏ మారుమూల గిరిజన గూడెంకి వెళ్ళినా ఇవాళ కేసీఆర్ గారిని తలుచుకునే వ్యక్తి లేడు. మీరు చూడండి, కావాలంటే ఎక్కడికైనా వెళ్ళండి, ఎవరి ముందన్నా ఒక మైకు పెట్టండి. ఎట్లా ఉంది పరిస్థితి అంటే, ఇవాళ కొంతమంది ఏమో సరే మన ఓట్లు వేసిన వాళ్ళు ఏమో బాధపడుతున్నారు, అయ్యో మేము ఓట్లు వేసినా కూడా ఈ ప్రభుత్వం రాలేదు, కొంతమంది పిచ్చోళ్ళు వేరేలాగా చేశారు, పాపం అమాయకులు మోసపోయారు కాంగ్రెస్ చేతిలో అని వాళ్ళు బాధపడుతున్నారు. మన ఓటు వేయని వాళ్ళు ఇంకా ఎక్కువ బాధపడుతున్నారు. మీరు చూసే ఉంటారు ఈ మధ్యన కొన్ని వీడియోలు, కాంగ్రెస్ కోటేసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నాను అయ్యా అని చెప్పి తీసి చెప్పుతో కొట్టుకుంటున్నారు కొంతమంది. జీవితంలో మళ్ళీ వేయను అనే మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇది